ఈ ఎంఆర్ఐ నన్ను నిజంగా చాలా ఇబ్బంది పెట్టిందండి. మొన్న ఒక పేషెంట్ వచ్చారు. ఆల్మోస్ట్ ఆమెకి 50 నుంచి ఒక 60 మధ్యలో ఉంటుంది అనుకుంటా. చాలాసేపు డిస్కషన్ జరిగింది. ఏంటి ఇబ్బందో చెప్పారు. నేను ఫిజికల్ ఎగ్జామినేషన్ చేశాను. చాలా విపరీతమైన నొప్పి ఉందని చెప్పారు. సరే ఎంఆర్ఐ తీపిచ్చారంటే తీపిచ్చానండి, సంవత్సరం క్రితం తీపిచ్చానని చెప్పి బయటకు తీస్తున్నారు. కానీ అది రావట్లేదు. ఏందమ్మా తీస్తున్నారు రావట్లేదు అంటే వాటర్ పడినట్టున్నాయి సార్, అతుకుపోయింది అని చెప్పి గట్టిగా లాగారనమాట. అది వచ్చింది. సరే నేను పెట్టి చూశాను. కానీ ఇక్కడున్న ప్రాబ్లం కి అక్కడున్న ఎంఆర్కి ఏమి సంబంధం లేదు. ఏంటమ్మా సంబంధం లేదని చాలాసేపు డిస్కషన్ జరిగింది. కాదండి నాదే అదే చెప్పుకుంటూ వచ్చింది. నాకు డౌట్ వచ్చి నేను చూస్తే ఈ వాటర్ పడిపోయినాయి కదా, పేరు కూడా కనబడట్లా. సో అక్కడ ఫీమేల్ అని ఉండాల్సిన బదులు ఎం అని ఉంది. డౌట్ వచ్చి అడిగా, ఎవరమ్మా ఇది, మీ ఇంట్లో ఎవరికైనా ఉందా ఈ ప్రాబ్లం ఏదంటే అది మా అబ్బాయి తెచ్చానా అండి అని అడుగుతుంది. సో చాలా అమాయకంగా అడిగింది అనమాట. ఆమె తాకుండా వాళ్ళ అబ్బాయి తీసుకొచ్చి చూసి మళ్ళీ ఇదే నేను తెచ్చానని చెప్పి చాలాసేపు డిస్కషన్ జరిగింది. సో ఇది ఏమవుతుంది అంటే అంతసేపు డిస్కషన్ అయిపోయిన తర్వాత ఆమె అమాయకంగా అడిగేసరికి నాకు కూడా ఏం చేయక మేము కొంచెం నవ్వుకున్నాం. ఈ వీడియో చూస్తున్నారమ్మా మీరు, నాకు తెలుసు ఖచ్చితంగా. కాకపోతే నేను చెప్పేది ఏంటి అంటే ఇది కొంతమంది డాక్టర్స్ బిజీగా ఉంటాము, కొన్ని సందర్భాలు చూసుకోలేకపోతాం. ఇది ఒక చిన్న పొరపాటు ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ని మార్చేయచ్చు అనమాట. సో ఇక్కడ ఏం ఇబ్బంది లేదు కదా, జనరల్ చిన్న మందులు ఇచ్చి పంపేయడమో లేదా చిన్న ట్రీట్మెంట్ చేసి పంపేయడమో జరిగిపోతుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే 1-2 సార్లు చూసుకుని హాస్పిటల్ వచ్చే ముందు క్లియర్ కట్ గా మొత్తం ఏం తెచ్చుకుంటున్నామో రిపోర్ట్స్ మనయ్యా కాదని చూసుకుని వస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా మాకు మీకు ఈజీ అయిపోతుంది. థ్యాంక్ యూ.